గూగుల్ డేటా సెంటర్ గుంపు జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? శంకుస్థాపన జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ ని ఇక్కడ అనేది అమలుపరచడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని పక్క రాష్ట్రాలు వెళ్లకుండా అక్కడ ఉద్యోగాల కోసం పరిగెట్టకుండా ఈ గూగుల్ డేటా అనేది ఇక్కడ స్థాపించడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఏపీ డెవలప్మెంట్ కోసం గూగుల్ డేటాను అసలు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక అనేది కాదండి, ఈ ప్రభుత్వం ఉంటేనే అన్ని రకాల పెట్టుబడులు గానీ డెవలప్మెంట్ గానీ జరిగిద్దని మేము అనుకుంటున్నామండి. ఎందుకనమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే యువతని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఉద్యోగాల కోసం గానీ అలాగే పేదరిక నిర్మూలన కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం గానీ చంద్రబాబు నాయుడు గారు గానీ లోకేష్ గారు గానీ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం అనేది రావడం చాలా సంతోషంగా ఉంది. వైసీపీ వీళ్ళు ఏమంటున్నారంటే భూముల్ని దారాదత్తం చేసేస్తున్నారు అంటారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత కంపెనీలు లాగేసుకుంటాము అంటారు. కొంచెం ఏమో మేమే కంపెనీలు తీసుకొచ్చాము, మేము తెచ్చింది కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు. ఏ రకంగా చూడాలంటారు? భూములు ఎవరు లాక్కోలేదండి, వాళ్ళు వచ్చిన తర్వాత లాగేసుకుంటాము అన్నది అది కరెక్ట్ కాదండి. ఆ మాటలు అసలు మాట్లాడకూడదు. ఇది ఏంటంటే యువతికి ఉద్యోగ భవిష్యత్తు కోసం ఇది గూగుల్ అనేది మనకి ఇక్కడ స్థాపించడం జరిగింది. అది ఏ రకంగా లాగేసుకుంటారు వాళ్ళు? అది అసలు కరెక్టేనా చెప్పడం? లాక్కోవడం అనేది అంత సవాళ్ళు ఇవ్వడం ఏంటి? మేము తీసేసుకుంటాం లాగేసుకుంటాం అని ప్రజలకు మంచే కదా చేసేది. మంచిదాన్ని మీరు అలా కొలగొడతానని చెప్తున్నారు.